మన పెళ్ళిళ్ళకు వస్తే అతని శిక్షి తీసి తన్ను కొట్టి సైకిల్ గుర్తుకు ఓటేసి మీ అందరికీ పాదాలు చెబుతూ ఈ పత్రిక సమర్పిస్తున్నాను. మన పేటలో కానీ మన పల్లెల్లో కానీ మన ఊర్లో కానీ మనకున్న సమస్యలు ఏమిటి దానిని చర్చించుకోవడానికి మేజర్గా మనం అందరం వచ్చామండి. మన వాది సోదరులు కానీ సోదరిమణులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీ తరఫున నాకు తెలుసున్నంతలో నేను కొంచెం 2 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. మా జాతి పరంగా ఒక ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది, మనందరికీ తెలిసినటువంటి విషయం. దాని ద్వారా మేము తీసుకుంటున్నటువంటి లోన్లు చాలా తక్కువ, ఒక 2-3 100కి కూడా 2-3% సార్. ప్రతి ఊర్లోనే మేము ఉన్నాం, మీ వెంటే ఉన్నాం. కానీ మాకు వచ్చే లోన్లు 100 మంది జనాభా ఉంటే 1-2 కాబట్టి ప్రత్యక్షంగా లోన్స్ విషయంలో ఎస్సీ మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి కావాలని మా తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నామండి. ప్రభుత్వం పరంగా రెండో విషయం ఏంటంటే, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మాదిరి పట్ల అవ్వచ్చు, లేదా రాష్ట్రం పట్ల అవ్వచ్చు, దేశం పట్ల అవ్వచ్చు, ఒక విజన్, ఒక పద్ధతి, ఒక విధమైన రకంలో ఉండేటువంటి నాయకుడు ఆయన. రెండో విషయం, మొట్టమొదటి నుంచి మీకు తెలుసండి, 94 నుంచి కూడా మీకు తెలుసు, ఎన్నికల్లో మీరు ఉన్నారు. మేము పోరాడుతున్నది, మా అన్నలు కానీ మా పెద్దన్నలు కానీ మేము కోరుతున్నది ఉంటే ఎస్సీ వర్గీకరణ చేయాలి. ఏబిసిడి పరంగా ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మంది అవుతుందని మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ విషయాన్ని కూడా మీరు ప్రభుత్వ పరంగా అవకాశం ఉన్నప్పుడల్లా మా మాదిగ జాతి పరంగా కూడా ఈ యొక్క విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజేసి మా రుణం తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు ఎప్పుడైతే వర్గీకరణ జరుగుతుందో, ఎప్పుడైతే ఏబిసిడిగా మేము డివైడ్ అవుతామో అప్పుడే మా అభివృద్ధి మీతో కూడా ఉంది. ప్రతి ఒక్క ఈ జాతి పరంగా మీరు చేసినటువంటి కృషి మేము ఎప్పటికీ మరవలేవండి. ఈ నియోజకవర్గంలో మేము మాదిగలంతా కూడా మీ వైపే ఉన్నాం, మాదిగలంతా కూడా మీ వైపే ఉన్నాం. మీరంటే మాకు ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఈ విషయాలు రెండు గుర్తు తెచ్చుకుని మాదిగ పరంగా లోన్స్ విషయంలో కానీ కార్పొరేషన్ మాదిగ కార్పొరేషన్ విషయం పరంగా కూడా ప్రభుత్వం ఒత్తిడి తేవాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సంస్కృతిని ఏర్పాటు చేసుకుని రామచంద్రపురం పట్టణం, కాజులూరు, గంగవరం, రామచంద్రపురం మీరంతా ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసుకుని మీరందరూ చర్చించుకుని మనం ఎవరికి రాబోయే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలి, ఎందుకని మద్దతు ఇవ్వాలనేటువంటి విషయం మీద అనేక విషయాలు ఇక్కడ చర్చించుకోవాలిగా ఏర్పాటు చేసినటువంటి సభకి సభాధ్యక్షులు పెద్దొత్తి భానుమూర్తి గారు, అదేవిధంగా మరి నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి విక్టర్ నల్లా గారు, అదేవిధంగా బెండపేట నుంచి వచ్చినటువంటి ముడి ప్రసాద్ గారు, అదేవిధంగా పెదపూడి మండల ఎంపీపీ అని రాసేది చంద్రబాబు ప్రసాద్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మరి మేడం గారు ప్రతి ఎన్నికల్లోని కూడా రామచంద్రపురంలో మీటింగ్ ఏర్పాటు చేసి వారి మద్దతు ప్రతి ఎన్నికల్లోనే మనకు తెలుపుతుంటారు. ఆ విధంగా వేదిక మీద ఉన్నటువంటి మాదిగ సోదరులకు, సోదరిమణులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలుపుతూ
ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అనేక విషయాలు మీరందరూ పెద్దలందరూ ఇప్పుడు నాకు మీకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి. అదేవిధంగా మా నియోజకవర్గానికి అభివృద్ధి చేసి మమ్మల్ని అర్థం చేసుకునేటువంటి ఒక నాయకుడు కావాలనేటువంటి మీ ఆలోచన ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణం అనేటువంటి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి కూడా కొంత స్వార్థం అనేటువంటి ఉంటుంది ప్రతి వాడికి. ఆ స్వార్థంతో పాటు మనమందరం అభివృద్ధి చెందాలి, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన కావాలనేటువంటిది కూడా ఆ స్వార్థంలో కూడుకున్నటువంటి భాగమే. మన యొక్క అభివృద్ధి జరగాలి, మన యొక్క సమస్యల పరిష్కారం కావాలంటే మనకి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి. ఆ సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది గుర్తించి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిక సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతుంటే, అదేవిధంగా ఈరోజు మాదిగకి సంబంధించి మరి వరప్రసాద్ గారు చెప్పేసి మాజీ మంత్రి, మీ మాజీ కులస్తుడు, గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే సీట్ కాకుండా అతని గతంలోనే ఎమ్మెల్సీ కూడా ఇచ్చేదనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి వరు రామయ్య గారు మీ మాదిక సోదరుడు అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ విధంగా మన మాదిక సోదరులందరూ కూడా మంచి వ్యక్తికి, అంటే నాకు తెలిసినంత వరకు 94లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా 100% నాకే సపోర్ట్ చేస్తూ ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు లోకల్గా స్థానికంగా ఉండేటువంటి సమస్యల వల్ల ఆ గ్రామాల్లో విభేదాలు ఉన్నాయంటే తప్పితే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో అనేటువంటిది ఎవరో ఆలోచన చేయలేదు. నేను ఇండిపెండెంట్గా అంటే గంట గుర్తు మీద ఓటేశారు, తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేశారు, మరి జనసేన వైసీపీ అంటే రైలు గుర్తు మీద ఓటేశారు, ప్రజారాజ్య పార్టీలో రైలు గుర్తు మీద ఓటేశారు, మరి కాంగ్రెస్ పార్టీకి అయితే అస్త గుర్తు మీద ఓటేశారు, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటేశారు గతంలో. మరి ఈరోజు కూడా మీ అందరూ కూడా మీకు ఇచ్చేటువంటి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ గ్రామాలను కూడా ఏదైతే మనకు ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విషయాలని నాకు తెలుసు. చాలా వరకు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేశాం. ఇంకా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉన్నాయి, అవన్నీ నా దృష్టిలో ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా నేను పరిష్కారం చేస్తాను అనేటువంటి సభాపంగా మీ అందరికీ ఆలోచిస్తున్నాను. రెండో విషయం, ఒకప్పుడు నేను రామచంద్రపురం మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి జరుగుతున్నప్పుడు నేను బహిరంగంగా రామచంద్రపురం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్గా మా దగ్గరికి మున్సిపల్ చైర్మన్ ఇస్తారని నేను అనౌన్స్ చేశాను. మందకృష్ణగా మార్గానికి కదా అప్పటి నుంచే కొద్దిగా ఇబ్బంది నాకు. ఎందుకంటే నేను ఆ రోజు హైదరాబాద్లో ఉంటేనా ఫోన్ చేసి 3 వార్డులు మేము మా దగ్గరికి ఇచ్చాము, ఆ 3 వార్డులు గెలిపించుకోగలిగితే మున్సిపల్ చైర్మన్ మనకు వస్తుంది, మనకు వస్తే మా దగ్గరికి నేను ఆ మున్సిపల్ చైర్మన్ ఇస్తాను, నాకు మంచి మిత్రుడు అతను మందకృష్ణ మాదిగా, చాలా మంచి పరిచయం ఇద్దరికి కూడా, చాలా ఇష్టం కూడా. నేను అంటే నేను రమ్మని చెప్తే
ఆ రోజు అన్నగారు నేను రాకపోతుందని చెప్పేసి ఏదో ఖర్చు చెప్పాడు. నా గురించి రాకూడదు, మాది కులం మీద ఉన్న ప్రేమతో మాది కులస్తులకి మన నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ప్రకారంగా ఈ జిల్లాలో ఎక్కడ కూడా మా దగ్గరికి రాజకీయ పరంగా చాలా తక్కువ అవకాశాలు ఉంటున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ అంటే మాల కులస్తులకి అవకాశాలు ఉన్నాయి అంటే మాది కులస్తులకి అవకాశం ఉండలేదు. అయినప్పటికీ కూడా నేను ఆ రోజుని రామచంద్రపురం వేరే మండలాల్లో అయితే మాలకు ఉన్న రామచంద్రపురం మున్సిపాలిటీ వరకు ఎస్సీతో మాది కులస్తులే ఎక్కువ, మాది సోదరులు ఎక్కువ, మాది సోదరులకి కావాలనేటువంటి ఆలోచన చేశాను. అటువంటి అవకాశం ఎప్పుడు వచ్చినప్పటికీ మీ మాది సోదరులకి ఆ అవకాశం రామచంద్రపురం మున్సిపాలిటీ నుంచి అలాంటి అవకాశం ఉంటే తప్పకుండా మీకు ఇస్తామనేటువంటి మరి ఈరోజు నన్ను ప్రతి 25 సంవత్సరాలుగా చూస్తున్నారు. నేను పదవులో ఉన్నా పదవులు లేకపోయినా, ఏ కష్టమైనా ఏ సుఖమైనా ఎప్పుడు కూడా మీరు పిలిస్తే పలుకుతున్నాను. మీకు అనేక సమస్యలు వచ్చినప్పుడు నా పరంగా నేను సహకారం చేశాను, ప్రభుత్వ పరంగా సహకారం చేశాను, వ్యక్తిగతంగా చేశాను, ఆర్థిక పరంగా కూడా మీకు చాలా సందర్భాలుగా నేను సహాయం చేసిన ఏదైతే మీ సభ ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడ మీరు మీటింగ్లు పెట్టుకున్నా ఈ నియోజకవర్గం నుంచి బయటికి వెళ్తానంటే మీకు అనేక సార్లు నేను వాహనాలు పెట్టి మీ సభని విజయవంతం చేయడం చెప్పాను. మీరు కొన్ని సందర్భాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను మీకు సహాయం చేసేటటువంటి కూడా సమాధానం. నేను ఎవరికి భయపడేవాడు కాదు, మంచితనానికి మాత్రమే నేను విలువించే వ్యక్తిని. ఆ విధంగా ఎవరికి సహాయం చేయాలన్నా రెండో ఆలోచన లేకుండా నేను మీకు ఉపయోగపడే సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు మీకు తెలుసు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి పోటీ చేస్తున్నాడు. గతంలో బోసు గారి వాళ్ళ వైపు ఒక నేను పోటీ చేసేవాడిని. ఈరోజు మరి ఎక్కడో రాజు నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. నీ అడ్రస్ ఇంకా చెప్పబోయంటే నా అడ్రస్ బోస్ గారు చెప్తాడు. నీ అడ్రస్ ఏంటంటే మనవాడు వెళ్తుంటే బోస్ గారి అడ్రస్ ఆయన చెప్తున్నాడు. బోస్ గారి అడ్రస్ 5 ఏళ్ళు అందరికీ తెలుసు. అంటే అడ్రస్ లేనటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాడని చెప్పడానికి నేను చెప్పేది కాదు, అతను చెప్పినటువంటి విషయమే దీనికి సాక్ష్యమైనటువంటి మనం చేస్తూ అటువంటి వ్యక్తులు కాకుండా మనకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు, మన కష్టమంతా ఆదుకునేటువంటి వ్యక్తులు, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనేటువంటి మీకు తెలుసు. డబ్బు కార్మికులకి మరి 50 సంవత్సరాలకి 40 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి ఏర్పాటు చేశారు. చర్మ కార్మికులకి అనేక అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ మేనిఫెస్టోలో కూడా దళితులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేశారు. మరి ఈ నియోజకవర్గంలో చూసుకుంటే అనేక మరి జగన్మోహన్ గారు స్టాచ్యూలు ఎక్కడ ఉంటే వాటిని మీరందరూ కొలిచేటువంటి ఆరాధనగా జగన్మోహన్ గారి మీద మీకు ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనంగా అనేక చోట్ల అటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని చోట్ల మరి గోధుమలో విగ్రహం రోడ్డు పక్కన పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా పుత్తూరులో ఒక విగ్రహం ఉంది. ఆ పుత్తూరులో విగ్రహానికి కావాల్సినటువంటి స్నాప్ ఏదో అడిగారు, అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మరి అమజూరు చాలా గ్రామాల్లో నాకు తెలిసి మరి కాజూరు మండలం అయితే కాజూరు మండలంలో ఉన్నటువంటి చేరువలో కళ్యాణ మండపం కమ్యూనిటీలు అడిగారు మాది సోదరులు. తప్పనిసరిగా కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేస్తున్నాం అక్కడ. అదేవిధంగా గొల్లపాలెంలో అంబేద్కర్ది
జగజ్జీవనంలో ఇద్దరు ఒకే చోట ఉన్నాయి. ఆ ఇద్దరికి ఉన్నటువంటి ఒక స్లాబ్ వేసి ఒక మంచి మరి ఆదర్శంగా అది కూడా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇలాగనే చోట్ల నిన్నగా మొన్న మున్సిపల్లో 16 వార్డు, ఆ 16 వార్డులో అంబేద్కర్ విగ్రహం గురించి కొంతమందిని రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది అమ్ముడిపోయినటువంటి నాయకులు. ఈ సందర్భంగా చెప్తున్నా, ఎక్కడా కూడా మాది సోదరుని నేను కించపరిచినటువంటి సందర్భం కానీ పక్కన పెట్టినటువంటి సందర్భం కానీ ఎప్పుడు కూడా లేదు. అక్కడ భయంకరమైనటువంటి వాతావరణం ఉండేది మున్సిపల్లో. అటువంటిది ఈరోజు ఏ విధమైనటువంటి కమ్యూనిటీ హాల్ కట్టాం, ఎంత సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దామనేటువంటిది అప్పుడున్నటువంటి అక్కడ కౌన్సిలర్ చెప్పడం జరిగింది మీకు. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. భవిష్యత్తులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి అవసరం ఉంది. మీరు చాలా అట్టడుగు స్థాయిలో మరి సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కంటే చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ భవనం ఏదైతే ఉందో అదే రకంగా ఈ జిల్లాలో జగజ్జీవనరావు గారి పేరు మీద కూడా ఒక భవనం కట్టాలని కోరిక ఏదైతే ఉందో, సోదరులకు ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో తప్పనిసరిగా దానికి నా ప్రయత్నం నేను చేస్తాననేటువంటి కూడా ఈ సభాపక్షంగా మీ అందరికీ హామీ ఇస్తూ, మరి మంజరి గ్రామంలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలన్నారు. అక్కడ స్థలం ఉందన్నారు. తప్పనిసరిగా కమ్యూనిటీ హాల్ కట్టి జగజ్జీవన్ గారి స్టాచ్యూ కూడా ఏర్పాటు చేస్తాననేటువంటి కూడా ఈ సభాపక్షంగా మరి ఈరోజు మీరు చూస్తున్నారు పరిస్థితులన్నీ. ప్రభుత్వం కూడా అనేక సహాయం చేసింది, అనేక మంచి కార్యక్రమాలు చేసింది. ఈ టైంలో చదువుకున్నటువంటి వ్యక్తిగా నేను ఈ సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నిన్ననే మన సోదరుడు విక్టర్ నడ్డా గారు కూడా మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు మీటింగ్ చూసి ఈ మీటింగ్ చూసి కొంతమంది ఎవరైతే అమ్ముడు పోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చెప్పాడు, మన దేవాలయం చెప్పాడు, కొంతమంది వ్యక్తులు అమ్ముడు పోయి జాతి రంగేశ్వరం అని చెప్పేసి అన్నాడు. వ్యక్తులు అమలు పొందారు కానీ జాతి పొందాలి ఎవరికి అవకాశం ఉంది? కొంతమంది ఎవరైతే బ్రోకర్లు ఉంటారో అన్ని కులాలలో ఉంటారు. అటువంటి బ్రోకర్లు అటువంటి వాళ్ళు ఎలా అమ్ముడిపోతారంటే జాతిని కొనేటువంటి సంపద దేశ సంపద ఇచ్చిన జాతి అమ్ముడిపోతాం. ఆ విధంగా అన్నిటికి సంబంధించినటువంటి స్థలాన్ని మరి డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుని మీకు ఒక దారి ఏర్పాటు చేసి అక్కడ కూడా మీకు ఆ శ్మశానానికి వెళ్ళడానికి ఇబ్బంది అయినటువంటి విధంగా మంజీరు ఇలాంటి సమస్య ఉంది, మీ దగ్గర ఉంది. ఇంకా 2-3 గ్రామాల వచ్చే సంవత్సరంలో ప్రయాణిగా పెట్టుకుని ఆ సమయాన్ని పరిష్కరిస్తారనేటువంటి సార్ వెళ్ళ కోసం పార్లమెంట్ లో కూడా ప్రింట్ చేయించాం. తప్పనిసరిగా కమ్యూనిటీ తొందరలోనే మొదలు పెట్టాలనేటువంటి గ్రామంలో పరిశుభ్రతకు సంబంధించినటువంటి దారులు కూడా మన దగ్గరికి మానవులకి కొద్దిగా ఇబ్బంది ఉందన్న దారి గురించి తప్పనిసరిగా ఆ దారి కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి కూడా సభాపక్షంగా తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతి కానీ జగజ్జీవన్ జయంతి కానీ చాలా బాగుంది. నేను మీకు శుభాకాంక్షలు చెప్తూ ప్రతి సంవత్సరం కూడా మీకు శుభాకాంక్షలు చెప్తూ ఒక బ్యాంకులో
మీకు ఒక స్పీడ్ ప్యాకెట్ పంపిస్తున్నాం ప్రతి సంవత్సరం. అంటే దాని ఖరీదు ఎంత అనేటువంటి కాదు ఇక్కడ. మీకు ఇచ్చేటువంటి గుర్తింపు, ఆయనకి ఇచ్చేటువంటి నివారణ అనేటువంటి కూడా సమానంగా మీకు తెలియదు. ఆ విధంగా ఎండాకాలం కావాలి దారి మీద కాదు, దానికి దారి ఇచ్చారు, కలవట్లేదు ఇచ్చారు. ఆ పనులు ఇంకా పథకం ఉందన్నారు, దాన్ని మేనేజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. అంటే ఇలాంటి మీరు తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు నేను అన్నీ పరిశీలిస్తాను. మీరు అందరూ కూడా పెద్ద మనసుతో మాదిరి వద్ద ఒక సంఘీభావంతో ఈ నియోజకవర్గంలో పాలన త్రిమూర్తిగానే ఎప్పుడున్నాం మేమని చెప్పేసి మీరందరూ చెప్పిన దానికి ఎల్లవేళ మీకు కృతజ్ఞతగా ఉంటాననేటువంటి సమూహం మేము ఇద్దరు తెలియపడుతున్నాం. ఒక సభ ఏర్పాటు చేసి కొంతమంది అమ్ముడిపోయినటువంటి ప్రయత్నం చేశారు. కానీ మేమంతా మా జనాలంతా ఒక చోటే ఉందని చెప్పేసి ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా నాకు మద్దతు తెలిసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ పది మహాకారులు కూడా అన్నింటిలో చేసుకుంటున్నారు. బాబు జగజ్జీవనం జగిస్తుంటే మా మాజీపేటలో ఎక్కడ కూడా 76 గ్రామాల్లో 10 గ్రామాల్లో బొమ్మలు ఉన్నాయి. ఉన్న గ్రామాల్లో కూడా 10 మాజీపేటలో కూడా బాబు జగజ్జీవన్ గారు విగ్రహం ఏం చూసినా కూర్చున్నారు. ఏదైనా ఆలోచించడం కోసం ఆలోచించిన ఎన్నికల పార్టీ టీడీపీ పార్టీనే. కనీసం ఐదేళ్లలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల కోసం ఒక్క మాట, ఏ సన్నివేశాన్ని బట్టైనా లేదంటే ఏ ఒక్క సమస్యను బట్టైనా మాదిగల కోసం వైఎస్ఆర్ పార్టీ ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఈ సభాపూర్వకంగా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఏదైనా మాదిగల అభివృద్ధి కోసం పాటుపడింది, ఏదైనా చేసింది అంటే ఒక టీడీపీ పార్టీ, ఒక చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే గవర్నమెంట్ గారిని సభాపూర్వకంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మనందరి వాళ్ళు కూడా సైకిల్ గుర్తు చేసి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు ఓటేసి అఖండ మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. మన ఎమ్మెల్యే గారిని మంచి మెజారిటీతో మనం గెలిపించుకుందాం. అదేవిధంగా వైఎస్ఆర్ నగర్లో సుమారు 5 లక్షల్లో 19 కమ్యూనిటీలు కట్టుతున్నాం. అదేవిధంగా శ్రీగోళపేటలో కూడా 25 లక్షలతో కళ్యాణ మండపం కట్టుతున్నాం. వైగోళపేటలో కూడా